ఇది ఒక కలియుగ వైకుంఠంలాగా ఒక అద్భుతమైనటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర తిరుపతిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇవాళ మేమందరం చూసి మానేపల్లి రామారావు గారి యొక్క కుటుంబం, వారి యొక్క సభ్యులు అందరూ కూడా గోపీకృష్ణ మురళీకృష్ణ దంపతులు ఇదే విధంగా మేము అడగగానే మాకు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మా తమ్ముడు జగన్మోహన్ శర్మ గారి ఆధ్వర్యంలో రాబోయే మార్చి 23వ తారీఖు నాడు దాదాపు ఒక 500 మంది నుంచి 600 మంది వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఒక బ్రాహ్మణులందరూ కూడా మేము ఇక్కడ దర్శించుకొని స్వామివారిని దర్శించుకునే అవకాశం మాకు వారు కల్పించారు. ఇక్కడ ప్రతిదీ ఒక అద్భుతం, ప్రతిదీ ఒక విశేషం. చాలా నిజంగా కూడా ఇట్లాంటి నిర్మాణం, ఇట్లాంటి కట్టడం కూడా ఒక అద్భుతమైన శిల్పి యొక్క చాతుర్యం చేత ఇవాళ ఇక్కడ ఒకటే ఉదాహరణ, ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే మనం నవ్వుతుంటే ఆయన ఆనందపడుతున్నట్టుగా చిరుమందహాసంతో కనిపిస్తూ ఉన్నాడు, మాకు ఆశీస్సులు అందిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి అష్టలక్ష్ములు అనుకోండి, ఇంకా మిగతా యొక్క ఆ కోనేరు, తర్వాత అభయాంజనేయ స్వామి, జలనారాయణుడు, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన